అగ్రిగోల్డ్ సంస్థ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఒడిశా, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజల నుంచి వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసింది. బాధితులు ఫిర్యాదు చేయడంతో 2015లో కేసులు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేయడంతో ఏపీ సిఐడి విచారణకు ఆదేశించింది. 2018లో నిధుల మళ్లింపు కోణం ఉండటంతో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆ సమయానికి మార్కెట్ ప్రకారం అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 4141.2 కోట్ల విలువైన 2310 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం 2310 ఆస్తుల్లో 2254 అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండగా తెలంగాణలో 43, కర్ణాటకలో 11, ఒడిశాలో 2 ఉన్నాయి. అయితే అప్పటికే ఏపీ సిఐడి కూడా ఈ ఆస్తులను జప్తు చేసింది. కానీ ఈడీ తాము జప్తు చేసిన ఆస్తుల్ని బాధితులకు అందించేలా అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట దక్కనుంది. ఈడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంచేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 6,000 కోట్ల ఆస్తుల్ని అగ్రిగోల్డ్ బాధితులకు పంపిణీ చేయనున్నారు. నాంపల్లి కోర్టులో గతేడాది డిసెంబర్ నెలలో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే గత శుక్రవారం ఆస్తులు పంచేందుకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సిఐడికి బదిలీ చేస్తారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి మొత్తం 4141.2 కోట్ల ఆస్తుల్లో నుంచి 3339 కోట్ల విలువైన ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సిఐడికి బదిలీ చేస్తారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ దాదాపు 6,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1999 ను బట్టి ఆస్తులను సిఐడి వేలం వేస్తుంది. అలా వచ్చిన డబ్బును అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు పంపిణీ చేయనుంది. అయితే చాలా మంది బాధితులకు గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత నిధులను అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ బదిలీ చేసిన ఆస్తులను విక్రయించిన తర్వాత ప్రభుత్వం తాను అందజేసిన నిధులను మినహాయించుకుని మిగతావి చెల్లించనున్నట్లు సమాచారం. మొత్తం మీద అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే డబ్బుల్ని అకౌంట్లలో జమ చేయనున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.